ఓకే మేడం. నగరం నడిబొడ్డులో ఒక న్యాయ కళాశాల విద్యార్థిని మీద సహ విద్యార్థులే సామూహిక అత్యాచారం పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కాబోయే లాయర్ని అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని ఎందుకు పనికిరాకుండా చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఆమె వీడియోల్ని వాళ్ళు అత్యాచారం చేసిన సంఘటనలను చిత్రీకరించుకొని ఆ వీడియోలను చూపించి ఆమెను బెదిరించడం, ఆ అమ్మాయి అంటే కాబోయే లాయరే కానీ ఆమె మనిషి, ఒక స్త్రీ, ఆమె దానికి తల వంచి ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా సీరియస్ సంఘటన. ఇది మనకి పశ్చిమ బెంగాల్ కలకటాలోని వైద్యురాల మీద జరిగినటువంటి అత్యాచార ఘటన ఎంత సీరియస్ సంఘటనో ఇది కూడా అంత సీరియస్ సంఘటనే. కానీ పోలీసులు దీన్ని చాలా చాప కింద నీరు లాంటి వ్యవహారం లాగా ఎందుకు నడిపారు అనేది కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఎవరున్నారు దీని వెనక అనేది కూడా కొంచెం ఊహించాలని అనిపిస్తుంది. ఎందుకంటే అదే పేదవాళ్ళ పిల్లలు అయ్యుంటే వాళ్ళ మొహాలకి ముసుగులేసి పెద్ద మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళందరినీ ఆ పేర్లు అన్ని వ్యవహారాలన్నీ బయటకు వచ్చేవి. కానీ ఇక్కడ జస్ట్ పేర్లు మాత్రమే, అది కూడా ఇనిషియల్స్ తో బయటకు వచ్చే తప్పితే అది దాని వెనక ఉన్నటువంటి మొత్తం విషయం ఏంటనేది పోలీసుల వైపు నుంచి అంత స్పష్టమైనటువంటి వివరణ సమాజానికి అందలేదు. కారణం మరి దీని వెనక ఎవరున్నారనేది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి మరి అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరికీ చుట్టూ సమాజం కావాలి. కానీ ఆ సమాజం ఓట్ల రూపంలోనే కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి విషయాల యొక్క సీరియస్నెస్ అర్థం కాదు. మన దురదృష్టం కొద్ది వేల మందే అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో కూర్చొని ఉంటారు. ఈ ఇష్యూ కళాశాల విద్యార్థుల మీద అత్యాచారం జరిగిన ఇష్యూ అయిన వెంటనే అసెంబ్లీ స్టార్ట్ అయింది. కానీ ఆ అసెంబ్లీలో ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని అత్యాచారాల సంఘటనల మీద చర్చించాలి, చర్చ మొదలు పెట్టారు. కానీ ఒకరినొకరు దూషించుకున్నారు. అంత తప్పితే ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి, తర్వాత చట్ట ప్రకారం కొంతమందికి శిక్షలు కూడా పడుతున్నాయి, అయినా కూడా ఎందుకు ఇవి పెరుగుతున్నాయి అనేది ప్రభుత్వం దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రోగ్రామ్ ఉండాలి. దాని మీద ఇది ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన ఉండాలి. ఇవి జరగడానికి వీలు లేదు అనేటువంటి ఒక సంకల్పం ఉండాలి. ప్రతిపక్షాల దగ్గర కూడా ప్రతిపాదనలు సరైనటువంటి నిర్మాణాత్మకమైన ప్రతిపాదనతో ప్రతిపక్షాలు కూడా కూర్చోవాలి. కానీ అస్సలు బాధ్యత లేకుండా ఒకరినొకరు నిందించుకొని వ్యవహారాన్ని ముగించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, చట్టాలు ఎంత కఠినంగా అమలు చేసినా, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ సంస్కృతి ఇలాగే ఉంటే ఇలాగే అత్యాచారాలు జరుగుతాయి. ఇక్కడ గంజాయి ఉంది, ఇక్కడ అవసరానికి మించిన మద్యం ఉంది, ఇక్కడ పోర్న్ మెటీరియల్ దొరుకుతుంది, ఇక్కడ ఓటీటీల్లో పోర్న్ వచ్చేస్తుంది, అందరి చేతుల్లోని కూడా పోర్న్ మెటీరియల్ తోనే యువకులందరూ సంచరిస్తూ ఉన్నారు. దీనికి యువతరం అంతా కూడా ఇప్పుడు ప్రేమ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారంటే అక్కడ నిజంగా ప్రేమ అనే సీరియస్ ఎలిమెంట్ ఉందా? ఉంటే ఇలాంటి సంఘటనలకు ఎలా పాల్పడతారు? ప్రేమికురాలను తీసుకెళ్లి స్నేహితులకు అప్పచెప్పడం, ఒకవేళ వాడి అధరాయి అప్పచెప్తే ఆ స్నేహితులు ఎంత మెదవలో వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడడం, వీళ్ళేమో భవిష్యత్తులో లాయర్స్. ఈ సంఘటన బయటికి రాకపోతే వాళ్ళు మరి కోర్టుతో కనిపించేవారు కోర్టులో. ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడు సమాజం విస్తుపోతుంది, ఆశ్చర్యపోతుంది, ఆందోళనకు గురవుతుంది. తప్పితే ప్రభుత్వాల దగ్గర కానీ రాజకీయ పార్టీల దగ్గర కానీ దీనికి కావాల్సిన చిత్తశుద్ధి సంకల్పం ఉన్నంత వరకు కూడా ఈ సంఘటనలు కొనసాగుతాయి అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఇటువంటి ప్లాన్ తో ప్రభుత్వాలు ప్రకటన చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై నేడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికే అవమానకరమని అన్నారు. ఆదాని గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు 1750 కోట్ల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు. జగన్ పేరు మాత్రమే బయట పెట్టలేదు తప్ప ఆయనకి లంచం ముట్టిందని అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు. ఆదాని స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో 1750 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడని, దీంతో ఆదాని కంపెనీతో ఏపీ ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తు చేశారు. జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు. లంచం తీసుకుని సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిల మండిపడ్డారు. జగన్ కు ముట్టిన 1750 కోట్లకు బదులుగా
రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అంటూ కబుర్లు చెప్తారని గుర్తు చేస్తూ అదానీ కంపెనీ విషయంలో లంచం పుచ్చుకుని జగన్ తన విశ్వసనీయతను తనే కాలరాసుకున్నారని విమర్శించారు. అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును గంగలో కలిపాడని మండిపడ్డారు. దాదాపు 9,000 పైచిలకు విలువైన వాటాను అదానికి కేవలం 640 కోట్లకు అమ్మేశారని మండిపడ్డారు. ఈ డీల్లో ఎంత లంచం వచ్చిందో జగన్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డీల్స్ ఎన్నో కుదుర్చుకున్నారని, వాటిలో ఎంత లంచాలు తీసుకున్నారో విచారించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అవినీతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. అదానీ అవినీతిపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరిపించాలని, లేకపోతే మోదీ అవినీతిలో కూరుకుపోయారని భావించాల్సి ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఎంత చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 150 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి. ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్ కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం. అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గత అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు? ఎంత లంచం వచ్చుంటుంది? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% వాటాని అదానీ గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్, రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9,000 కోట్ల రూపాయలు. తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10%ని కేవలం 640 కోట్ల రూపాయలకే రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు. పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49
అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల కారు ఎక్కేందుకు పవన్ వస్తుండటాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స పవన్ కు నమస్కారం చేశారు. బొత్స స్పందనను చూసిన పవన్ ఆయనకు ఎదురెళ్లారు. బొత్స కూడా పవన్ వద్దకు వచ్చి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు. హనుమంతరావు, మాజీ ఎంపీ రవలిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వీవర్ సెల్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కమల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ 2019లో పంజాగుట్ట సర్కిల్లో జైభీం కార్యకర్తలు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ కూలగొట్టింది. ఆ విగ్రహాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో వేశారు. ఆ విగ్రహాన్ని నేను గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చిన ప్రస్తుతం ఆ అంబేద్కర్ విగ్రహం గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఉంది. అప్పటి నుండి న్యాయ పోరాటం చేస్తున్న గోషామహల్ పిఎస్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని హనుమంతరావుకి ఇవ్వాలని జడ్జి చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలకు ఎంఐఎం పార్టీ వ్యతిరేకం కాదు. అంబేద్కర్ జయంతి వరకు ఆయన విగ్రహాన్ని పాత బస్తీలోని మదీనా చౌరస్తాలో పెట్టాలని కోరుతున్నా విగ్రహం పెట్టడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒప్పుకుంటాడు. పాత బస్తీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చొరవ తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. అలాంటి మహనీయుడిని అవమానం జరగడం బాధాకరమని తెలిపారు. వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన. మహిళలు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వాలంటీర్లకు 10,000 జీతం ఇవ్వాలి. గత 5 నెలల నుంచి రావాల్సిన జీతాన్ని వెంటనే విడుదల చేయాలి. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మంత్రి బాల వీరాంజనేయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు స్వయంగా వాలంటరీ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. వాలంటరీ వ్యవస్థను కొనసాగించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు చేస్తామంటూ వాలంటీర్లు తెలిపారు. 5 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి. 5 నెలల బకాయి జీతాలు వెంటనే పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. వద్దిల్లాలి. 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి. మమ్మల్ని మోసం చేయొద్దు, మమ్మల్ని నమ్మించి మోసం చెయ్యదు. వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి మోసం చెయ్యొద్దు, నమ్మించి మోసం చెయ్యొద్దు, నమ్మించి మోసం చెయ్యొద్దు. ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని, అలాగే సిఐ2 అనుబంధంలో స్టేట్ మెంబర్ అండి. అయితే ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. మరి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు చేసినప్పుడు వాలంటీర్లు అందరికీ ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఈ 5 నెలలుగా అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు, మీకు జీవో లేదు కనుక తీసేస్తున్నాం అంటున్నారండి. ఒక గవర్నమెంట్ అన్న కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు జీవో అన్నది ఒక గవర్నమెంటే కదా రిలీజ్ చేయాలి. మరి మా కోసం జీవో రిలీజ్ చేయలేరండి. ఇప్పుడు 2,60,000 మందిని వీధిలో పడేసి మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? కొత్త జీవో ఇప్పుడు 10,000 శాలరీ ఇవ్వాలన్నా కొత్త జీవో రిలీజ్ అవ్వాలి. కానీ ఖచ్చితంగా జీవో రిలీజ్ చేస్తే అవుతుంది. ఇదే మాట ఇప్పుడు ఎవరైతే జీవో లేదని ప్రచారం చేశారో మా మంత్రి గారే ఆగస్టు 9వ తేదీని ఇదే మాట చెప్పారు. మీకు జీవో లేదు, మీకు రెన్యువల్ అవ్వలేదు, గత ప్రభుత్వం మోసం చేసింది, మేము కొత్త జీవోని తీసుకొస్తాము, మీకు రెన్యువల్ చేస్తాము, మీ శాలరీలు వేస్తాము అన్నారు.
మరి ఇప్పుడు ఆ మాటలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయండి? ఈ 3 నెలలు అదేదో ఆగస్టులో చెప్పేసింటే అప్పుడే మేము అందరూ బయటకు వస్తాం కదా. ఈ 3 నెలలు మమ్మల్ని అలా మభ్యపెట్టి మీకు జీతాలు పడతాయి, మీరు ఉండండి. ప్రతి సచివాలయంలో బిల్స్ అప్లోడ్ అవుతున్నాయండి. సచివాలయంలో CFMS ఐడి యాక్టివ్ లోనే ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు ఉన్నాయండి? అసలు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు, జీవోలు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? వాలంటీర్స్ ని మన వరదలు ఎందుకు ఉపయోగించుకున్నారు? అప్పుడు మీకు తెలియదా వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ లేరని? మరి అప్పుడు వాలంటీర్స్ కావాలి. కొన్ని ఉపయోగించుకున్న వాళ్ళకని జీతాలు వేశారంటే ఎవరికి జీతాలు కూడా వేయలేదండి. ఆ రోజు ఆ వాలంటీర్స్ ఆ వరదల టైంలో రమ్మన్నారు, కష్టపడ్డారు, ఉపయోగించుకున్నారు. కనీసం వాళ్ళకు కూడా కనీసం వేతనం ఇవ్వలేదు. అంటే మీకు ఉపయోగపడినప్పుడు మాత్రమే వాలంటీర్స్ పనికొస్తున్నారండి. తర్వాత మాత్రం వాలంటీర్స్ ఆ వ్యవస్థ అనేది మీకు అవసరం లేదు. కానీ మాకైతే 5 సంవత్సరాల కష్టం అండి ఇది. మీరు అలాంటి మీకైతే అందరూ ఉన్నవాళ్ళు అవ్వచ్చు, మేము మధ్య తరగతిలో ఉన్నవాళ్ళం. మాకు 5,000 10,000 చాలా అవసరం. ఈ 2,60,000 మందికి మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ జాబ్స్ అనేది ఇవ్వండి. దయచేసి కొత్త జీవో తీసుకొస్తే ఇప్పుడు అందరూ 35 నుంచి 40 సంవత్సరాల్లోకి వచ్చారండి. ఎవరికి ఎక్స్పీరియన్స్ లేవు, వేరే దగ్గర జాబ్స్ కి వెళ్తున్నాయి, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాలకి ఏం ఎక్స్పీరియన్స్ తెస్తాము? అదేదో నిరుద్యోగ వృత్తి ఆపేయండి. నిరుద్యోగ వృత్తి ఎవరికి అవసరం లేదండి ఈ రోజుల్లో. ఆ నిరుద్యోగ వృత్తి బదులు అందులో అమౌంట్ కలిపి మాకు ఎక్కడో దగ్గర పని చూపించి మాకు ఇవ్వండి ఉద్యోగాలు. మేము చేస్తాం, ఈ ప్రభుత్వానికే చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ వినతి చేసుకుంటున్నామండి. వాలంటీర్స్ అందరి తరఫున చెప్తున్నాం, మేము ప్రభుత్వానికి వర్క్ చేస్తాము, పార్టీలకి కాదు. పార్టీలకు అతీతంగా వాలంటీర్స్ గా వచ్చాము మేము. కనుక మీరు గత ప్రభుత్వంలో వచ్చారు, వీళ్ళు గత ప్రభుత్వం వాళ్ళకి అంటే గత ప్రభుత్వ నాయకులకి వీళ్ళు అందరూ అందుబాటులో ఉన్నారు, చేశారన్న ఉద్దేశం అయితే తీసేయండి. మేము కార్యకర్తలం కాదు, మేము ఓన్లీ వాలంటీర్స్ గా మా సేవలు అందించాం. కరోనా టైంలోని అన్నిట్లో కూడా మన వాలంటీర్స్ కోసం అన్ని రాష్ట్రాల వారు గొప్పగా చెప్పుకుంటున్నారండి. కానీ మన రాష్ట్రంలో ఈ రోజు వాలంటీర్స్ రోడ్డు ఎక్కారు. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఎక్కడ చూసినా వాలంటీర్స్ ఇదే కనిపిస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వాళ్ళందరికీ వినతి చేస్తున్నామండి, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. గురువారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. సుమారు 300 మంది వివిధ సమస్యలను డిప్యూటీ సీఎంకు వివరించారు. మొదట బృందాలుగా వచ్చిన వారితోటి డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించినా ఇంకా పోస్టింగులు ఇవ్వలేదంటూ జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు డిప్యూటీ సీఎం కలిశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం వారికి హామీ ఇచ్చారు. ట్రాన్స్కో జెన్కోలో ఖాళీగా ఉన్నటువంటి డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీర్ల ఖాళీలను భర్తీ చేయాలని సంబంధిత శాఖ ఉద్యోగులు కోరారు. ఇలా పలు సమస్యలపై 5 బృందాలుగా డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేయగా సమ్మతి అధికారులను వివరణ కోరుతూ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. తన ల్యాండరీ షాపుకు 20,000 కరెంటు బిల్లు వచ్చినట్లు ఓ వినియోగదారుడు సమస్యను దృష్టికి తీసుకురాగా పరిష్కరించాల్సిందిగా సమాధి అధికారులను సెల్ ఫోన్ లో ఆదేశించారు. అయితే వినతుల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కార్యాలయానికి సంబంధించిన 28 దరఖాస్తులు రాగా సీఎం ఓ కార్యాలయానికి సంబంధించి 199, రెవెన్యూ శాఖకు సంబంధించి 41, సివిల్ సప్లై శాఖకు సంబంధించి 9, రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ కు సంబంధించి 4, పర్యాటక శాఖకు సంబంధించి 2, దేవాలయ అటవీ శాఖకు సంబంధించిన 8, పీసీసీ కార్యాలయంకు సంబంధించి 19, జీహెచ్ఎంసీకి 6, వ్యవసాయ శాఖకు సంబంధించిన 8 దరఖాస్తులు వచ్చాయి. కూడా మా ఎంపీ గారు టేకప్ చేసి మొత్తం నూతన ఆడిటోరియం కట్టించడానికి ముందుకు వచ్చినారు. జానారెడ్డి గారు పేరు మీద వారు ప్రకాశం మాలు కూడా టోటల్ ఆధునీకరించడమా లేక దాన్ని రీబిల్డ్ చేయడం అనేది అది కూడా జరగదు. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు, పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం, మూసి ముడుపుల కోసం రేవంత్ ఆరాటకం, కంచెలో పురుగులు అలాగే కంచంలో పొరుగులు కాటేసే పాములు కారణంగా లేని మరణాలతోటి విద్యార్థుల పోరాటం, అదానితోటి దోస్తి, అల్లుడి ఆశల కోసం రేవంత్ ఆరాటం, కనీసం వసతులు లేక సరిపడా మరుగుదొడ్లు లేక అనారోగ్యాలతోటి విద్యార్థుల పోరాటం, లగచెర్లపై లాఠీ విరిచి రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటం, పురుగుల అన్నం తిని అంబులెన్సులోని విద్యార్థులు, పంచభక్ష పరమన్నాలు తిని హెలికాప్టర్లో రేవంత్.